నమస్కారం. చిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత దిశగా నడిపించడమే మన లక్ష్యం కావాలని, ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమం ఎంతో కీలకమైనదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడెట్కర్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని అరసవల్లిలో ఏర్పాటు చేసిన ప్రాథమిక స్థాయి అక్షరాస్యత పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అభ్యాసకులు హాజరును, పరీక్ష జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1462 కేంద్రాల్లో 1,13,102 మంది అభ్యాసకులు ఈ పరీక్షకు హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలు, వెలుగు విఏఓలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తూ ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నారని అభినందించారు. పరీక్ష ముగిసిన వెంటనే మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయాలని, అభ్యాసకులు సాధించిన మార్కులకు గ్రామ వార్డు సంక్షేమ సహాయకులు తక్షణమే అక్షర ఆంధ్ర యాప్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల నోడల్ అధికారులు, మండల స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,42,000 మంది విద్యార్థులు 3,415 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు హాజరు కానున్నారని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు హాల్ టికెట్ ఉన్న ప్రతి విద్యార్థికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని ఎమ్మెల్యే గుండుశంకర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. దీనికి దాదాపు 6.42 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. దాదాపు 3,415 పరీక్షా కేంద్రాల్లో ఇది నిర్వహించబడుతుంది. ఈ ప్రతి హాల్ టికెట్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి బస్సు ఫ్రీ కూడా చేయడం జరిగింది. గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు కూడా ఈ పరీక్షలు పర్ఫెక్ట్గా ఎటువంటి అసౌకర్యం విద్యార్థులకు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి ఇది నిర్వహిస్తున్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా హ్యాపీగా పరీక్షలు రాసి అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని నేను హృదయపూర్వకంగా విద్యార్థులందరికి కూడా నేను ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ నమస్కారం. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఫాల్గుణ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం ఆలయంలో స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సందీప్ శర్మ, వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో పాల్గొన్నారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండి తప్పు జరిగినప్పుడు ప్రశ్నిస్తేనే వ్యాపారస్తుల్లో భయం కలిగి మోసాలు నివారించవచ్చునని జిల్లా వినియోగదారుల నివారణ పరిష్కార కమిషనర్ అధ్యక్షులు రఘుపాత్రుని చిరంజీవి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సురక్షితమైన ఉత్పత్తులు, విశ్వసనీయ వినియోగదారులు అనే అంశంపై జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ వినియోగదారులు కొనుగోలు సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. గత ఏడాదిలో కమిషన్కు 500కు పైగా ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో 450కి పైగా కేసుల్లో వినియోగదారులకు అనుకూలంగా తీర్పులు ఇచ్చామని చెప్పారు. కార్యక్రమంలో తూనికలు, కొలతలు, ఆహార కల్తీ నియంత్రణ శాఖల అధికారులు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి కల్తీ గుర్తించే విధానాలపై అవగాహన కల్పించారు. పౌర సరఫరాల శాఖల అధికారులు, వినియోగదారుల సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులు కానీ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ వీళ్ళందరూ ఈ థీమ్ను అనుసరించి పనిచేసి కన్జ్యూమర్స్కి ఒక భద్రత భావం కల్పించాలన్నదే ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది మనం ప్రొడక్ట్స్, సేఫ్ ప్రొడక్ట్స్ అంటే కేవలం వస్తువులు లేదా గాడ్జెట్స్ మాత్రమే కాదు, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఆల్సో. కాబట్టి సర్వీసెస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ముఖ్యంగా ఈ సేఫ్ ప్రొడక్ట్స్ విషయంకి వచ్చేసరికి పూర్తిగా
గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ లేదా డ్రగ్ కంట్రోల్, వీళ్ళందరిది పూర్తి బాధ్యత. ఎందుకు అంటే ఒక ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి వచ్చిన తర్వాత అది సేఫ్గా రిలీజ్ అవ్వాలి, పబ్లిక్ అవైలబిలిటీలో ఉండాలి అంటే ఏమేం కావాలి, ఏ చర్యలు తీసుకోవాలి అనేది పూర్తిగా వీళ్ళది బాధ్యత. వెరాజ్ మనం ఈ కాన్ఫిడెంట్ కన్జ్యూమర్స్ కలిసి వచ్చేసరికి ఇందులో పూర్తిగా ఎన్జిఓస్, కన్జ్యూమర్ కమిషన్స్దే బాధ్యత. ఎందుకంటే కాన్ఫిడెంట్ కన్జ్యూమర్స్ అంటే నమ్మకమైన వినియోగదారులు కాదు, వినియోగదారుల భద్రత పైన వాళ్ళకి నమ్మకాన్ని కలిగించడం. జనరల్గా కాన్ఫిడెంట్ కన్జ్యూమర్స్ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే నమ్మకమైన వినియోగదారులు అనుకుంటున్నారు. నమ్మకమైన వినియోగదారులు కాదు, వినియోగదారుల భద్రతపై వారికి నమ్మకాన్ని కలిగించడం. వారికి నమ్మకాన్ని కలిగించడం అంటే ఎందుకు అంటే ఎన్జిఓస్ బాధ్యత అన్నారంటే నాలెడ్జ్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ది డిఫెన్స్. ఈరోజు అందరూ మాట్లాడుతూ ఒకటే చెప్తారు, వినియోగదారులు తెలుసుకోవాలి, వినియోగదారులు తెలుసుకోవాలి అంటే నిజంగా చెప్తున్నాను. ఈరోజు ఈ వాలంటరీ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ తాలూకా వర్క్ అప్రిషియేట్ చేయాలి అందరూ. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఆశ లేకుండా, అంటే ఎటువంటి ప్రోత్సాహం లేకుండా, ఆశ కాదు, ప్రోత్సాహం లేకుండా ఆ విధంగా వర్క్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నేను వాళ్ళకి చిన్న సజెషన్ ఇస్తాను, తప్పుగా తీసుకోకండి. ఈరోజు ఎన్జిఓస్ ఇక్కడికి వచ్చి ప్రశ్నిస్తున్నారు, బాగానే ఉంది, చాలా చక్కగా మేనేజ్ చేశారు, బాగానే ఉంది. కానీ జనరల్గా కన్జ్యూమర్స్కి అవేర్నెస్ రావాలి అంటే మీరు స్పెసిఫిక్గా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాబ్లం మీద కన్సర్న్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసి వాళ్ళు తాలూకా ప్రోగ్రెస్ అంటే యాక్షన్ తీసుకున్నారా లేదా అనే దాని మీద ప్రశ్నిస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన విద్యాశాఖ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో 145 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం 28,598 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు చెప్పారు. పరీక్షలకు ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగా చేరుకోవాలని సూచించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని, కేంద్రాల్లో వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణకు 145 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 145 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించామని చెప్పారు. 8 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ 145 కేంద్రాల్లో 145 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 145 మంది విద్యా అడిషనల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అందరూ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ పెట్టి ఏ డిపార్ట్మెంట్లు ఏ ఏర్పాట్లు చేయాలో కూడా నిశితంగా రివ్యూ చేసి ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నారు. ఆ ఉత్తర్వులు అనుసరించి ప్రతి పోలింగ్ మన ఎగ్జామినేషన్ సెంటర్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 144ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఏఎన్ఎంస్ను కూడా అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు జరిగినా సరే ఇమీడియట్గా సహాయ సహకారం అందించడానికి ఏఎన్ఎంస్ను కూడా డిప్యూట్ చేశారు. అదేవిధంగా మన ఆర్టీసీ వారు కూడా ఎగ్జామినేషన్ టైంకి బస్సులు ముందుగా ఎగ్జామినేషన్ సెంటర్లు చేరే విధంగా, అలాగే ఎగ్జామ్ అయిన వెంటనే గృహాలకు చేరే విధంగా కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. అదే ఒక అరగంట వరకు ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 10 దాటితే విద్యార్థులు వెళ్ళవచ్చు. అలాగని 10 గంటల వరకు కాదు, ప్రతి విద్యార్థి కూడా ఒక అరగంట ముందు పరీక్షా కేంద్రానికి హాజరైనట్టు చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మీద కూడా ఉంది. కానీ పరీక్షా కేంద్రాల్లో ఏ ఒక్క విద్యార్థి కానీ అలాగే పరీక్ష సిబ్బంది
చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసరు, అలాగే ఇన్విజిలేటర్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, సెల్ ఫోన్లు కానీ, ఎలక్ట్రానిక్ వాచ్లు కానీ, కాలిక్యులేటర్స్ కానీ, పేజెస్ కానీ ఏ ఒక్కటి కూడా పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతించబడదు. అదేవిధంగా పరీక్ష జరుగుతున్న సమయంలో కానీ, పరీక్ష ముందున కానీ పరీక్ష కేంద్రంలో ఎటువంటి ఫోటోలు కూడా తీయడానికి కూడా లేకుండా నిషేధం జరిగింది. ఈ విషయంలో ప్రజలు కానీ ఎవరైనా సరే సహకరించాల్సిందిగా విద్యాశాఖ తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా 7 సిటీ స్క్వేర్లు ఎస్ఎస్ ఎగ్జామినేషన్కి మరియు ఓపెన్ స్కూల్కి ఒక 2 సిటీ స్క్వేర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో కూడా త్రాగునీటి వసతి, వాష్రూమ్స్లో రన్నింగ్ వాటర్, ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో ఫ్యాన్లు, లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థి ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి టెన్షన్ పడకుండా హాల్లో ఒక మంచి వాతావరణంలో పరీక్ష రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. శ్రీకాకుళం జిల్లా గార మండలానికి చెందిన అయ్యవారిపేట నుంచి రాళ్లవానిపేట మీదుగా కర్రం చెరువ గట్టు దారి ద్వారా శ్రీకాకుళం వరకు కొత్త రహదారి ఏర్పాటు చేయడం స్థానిక ప్రజలు దశాబ్దాల కల నెరవేరింది. 5 కిలోమీటర్ల పొడవు నిర్మించిన ఈ రహదారి గ్రామాల మధ్య రాకపోకలను సులభతరం చేసింది. గతంలో అయ్యవారిపేట నుంచి శ్రీకాకుళం చేరుకోవాలంటే సుమారు 12 కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది. అలాగే రాళ్లవానిపేట నుంచి శ్రీకాకుళం వెళ్లాలంటే దాదాపు 10 కిలోమీటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ కొత్త మార్గంలో కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ప్రజలు సులభంగా ప్రయాణించగలుగుతున్నారు. దాదాపు 50 నుంచి 70 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో కాలినడక దారి, నాటుబండ్ల దారి మాత్రమే ఉండేదని స్థానికులు చెప్పారు. ఇటీవల రహదారికి ఎన్జీఎన్ఆర్ ఈజీఎస్ ద్వారా అనుమతి లభించినప్పటికీ పనులు ఆలస్యం కావడంతో ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే స్వంత నిధులతో యంత్రాలను ఏర్పాటు చేసి పనులు ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ఈ మార్గాన్ని బీటీ రహదారిగా అభివృద్ధి చేసి ప్రజలకు మరింత సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అయ్యవారిపేట మీదుగా, అయ్యవారిపేట నుండి రాళ్లపేట మీదుగా, దల్లాం చెరువుగట్టు మీదుగా శ్రీకాకుళంకి రోడ్డు వేయడం జరిగింది. అయ్యవారిపేట నుండి ఇది శ్రీకాకుళంకి 5 కిలోమీటర్ల రోడ్డు. ఇది దట్టమైనటువంటి పొదలు, చెట్లు, దొంకలతో ఈ దారి కూడుకున్నది. పూర్వం ఒకప్పుడు గత 50, 60, 70 ఏళ్ళ కింద దీనికి కాలినడక, అలాగే బళ్ళు, నాటు బళ్ళు దారిగా ఉండేది. కానీ ఇది ఈ దొంకలో పెరిగిపోయినందువల్ల ఇది రోడ్డు లేదు. దీన్ని ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో మనం అప్రూవల్ తీసుకొని రావడం జరిగింది. అయితే దీనికి ఈ పొదలు కొట్టడానికి ప్రయోజనం లేనందువల్ల నేను నా సొంత నిధులతో ఇక్కడ మిషన్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు ఆల్రెడీ రాకపోకలు సాగుతున్నాయి. దీంట్లో ఇంతకుముందు అయ్యవారిపేట నుండి శ్రీకాకుళం రావాలన్నా 12 కిలోమీటర్లు రావాలి. రాళ్లపేట వాళ్ళు శ్రీకాకుళం రావాలంటే 7 కిలోమీటర్ల పైచికి రావాలి, 10 కిలోమీటర్లు రావాల్సిన పరిస్థితి. అలాంటిది ఇప్పుడు 5 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ఈజీగా రాగలుగుతున్నారు. వెహికల్స్ రాకపోకలు జరుగుతున్నాయి. ఇది వాళ్ళ కళ ఈరోజు నిజమైంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోడ్డు. ఇప్పుడు వందలాది మంది ప్రజలకు, వేలాది మంది ప్రజలకు, ఎన్నో గ్రామాలకి ఇది ఒక కనెక్టివిటీ రోడ్డుగా ఏర్పడింది. సో చాలా సంతోషంగా ఉంది ఇలాంటి వర్క్ టేకప్ చేసినందుకు. తప్పకుండా రానున్న రోజుల్లో దీన్ని పీటీ రోడ్డుగా వీలైనంత తొందరలో, ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, కాకపోతే వీబీజీ రామ్జీకి మారినందువల్ల ఇది ఏప్రిల్ తర్వాత దీన్ని టేకప్ చేసి దీన్ని తారు రోడ్డుగా చేసి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెలియజేసుకుంటాం. జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి జీడి బోర్డు ఏర్పాటు చేస్తామన్న ఎన్నికల హామీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. పలాసలో ఆదివారం సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకట్రావు, సిపిఐ న్యూ డెమోక్రటిక్ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, రైతు కూలీ సంఘం రాష్ట్ర సలహా కార్యదర్శి వంకల మాధవరావు, సిపిఎం నాయకులు ఎన్ గణపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు. గత 6 సంవత్సరాలుగా జీడికి గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. జీడి పిక్కల ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని,
పప్పు ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో జీడి ఉత్పత్తికి 2వ స్థానంలో ఉన్నప్పటికీ రైతులకు సరైన ధర అందటం లేదని పేర్కొన్నారు. ఉద్దానం తీర ప్రాంతం, గిరిజన ప్రాంతాల్లో విస్తారంగా జీడి పంట సాగవుతున్నా గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తే జీడి ఆధారిత పరిశ్రమలు ఏర్పడి వేలాది మందికి ఉపాధి లభిస్తుందని, వలసలు కూడా తగ్గుతాయని చెప్పారు. జీడి 80 కేజీల బస్తాకు కనీసం 16,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని జీడి బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో అక్షరాస్యత పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహించిన FL వాట్ పరీక్షలు ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గుండశంకర్ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణకు పరిశీలించారు. నియోజకవర్గంలోని గ్రామ అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా చదవటం, రాయటం, ప్రాథమిక లెక్కలు నేర్చుకుంటున్న వయోజనులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండశంకర్ మాట్లాడుతూ సమాజంలో అభివృద్ధి సాధించాలంటే అక్షరాస్యత ఎంతో అవసరమని చెప్పారు. వయోజనుల్లో చదువు పట్ల ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు. స్వచ్ఛంద సేవకులు, ఉపాధ్యాయుల సహకారంతో గ్రామాల్లో నిర్వహించిన రాత్రి బడుల ద్వారా అనేక మంది వయోజనులు చదవటం, రాయటం నేర్చుకున్నారని పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రభుత్వం అధికారిక ధృవీకరణ పత్రం అందజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రతి ఒక్కరూ చదువు పట్ల ఆసక్తి చూపించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని CITU నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం CITU జిల్లా కార్యాలయంలో నిర్వహించిన శానిటేషన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రథమ మహాసభలో గౌరవాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, CITU జిల్లా ఉపాధ్యక్షురాలు K నాగమణి, జిల్లా కార్యదర్శి NV రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా శానిటేషన్ కార్మికులు తక్కువ వేతనాలతో ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మహాసభలో కనీస వేతనాలు అమలు, సమయానికి వేతనాల చెల్లింపు, స్కూల్ ఆలయాలకు వేసవి సెలవుల్లో పూర్తి వేతనం, PF, ESI సౌకర్యాలు, యూనిఫామ్, భద్రతా పరికరాలు, ప్రమాద బీమా వంటి పలు డిమాండ్లపై తీర్మానాలను ఆమోదించారు. అనంతరం యూనియన్ నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షురాలుగా అల్లు మహాలక్ష్మి, అధ్యక్షురాలుగా N పద్మ, కార్యదర్శిగా B చంద్రకళ, కోశాధికారిగా J అమరుడు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమవుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షల్ని తెలియజేశారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. కష్టపడి చదివినా ప్రతిఫలం తప్పక లభిస్తుందని, ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరిగే పరీక్షలను దృష్టిలో ఉంచుకుని జిల్లా SP KV మహేశ్వర్ రెడ్డి IPS పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు విధులు చేస్తూ ఉండే పోలీస్ సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. జిల్లాలోని సుమారు 145 పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా అమలు చేయాలని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని SP సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల కోసం సెక్షన్ 144 అమలు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఐప్యాడ్లు వంటివి ఎలక్ట్రానిక్ పరిష్కారాలు అనుమతించరాదని, పరీక్షలకు హాజరయ్యే వారిపై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద సిబ్బంది తప్ప ఇతరులు ఉండరాదని చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులకు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని SP ఆకాంక్షిస్తూ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలని శుభాకాంక్షలను తెలియజేశారు. నగరంలోని 80 అడుగుల రోడ్లో పీడియాట్రిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిక్కోలు సంత కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గుండశంకర్ హాజరై సంతను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండశంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో మొదటిసారిగా ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు నేరుగా అందించే వారపు సంతను ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. ఇలాంటి సంతల ద్వారా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం లభిస్తుందని, దీంతో రైతులకు మంచి ఆదాయం కూడా కలుగుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి సంతలు జిల్లాలో మరిన్ని చోట్ల ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ప్రజల ఆరోగ్యం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో ఒక మంచి ఆరంభమని చెప్పారు.
శ్రీకాకుళంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి అన్నదానం పథకం నిమిత్తం ₹1,00,000 విరాళాన్ని శ్రీకాకుళానికి చెందిన అన్నెపు రమేష్ వారి తల్లిదండ్రులు అన్నెపు సూర్యనారాయణ వైకుంఠంబ దంపతుల జ్ఞాపకార్థం అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్ విడివి ప్రసాద్కు నగదును అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను చిత్రపటాన్ని వారికి అందజేశారు. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ ప్రాథమిక స్థాయి అక్షరాస్యత పరీక్ష కేంద్రాన్ని శ్రీకాకుళంలోని హడ్కో కాలనీలో హర్షవల్లి లయన్స్ క్లబ్ ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా హర్షవల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం వ్యవస్థాపక అధ్యక్షులు హారికా ప్రసాద్, లయన్స్ ఇంటర్నేషనల్ 316A విద్యా చైర్మన్ లయన్ వావిలాపల్లి జగన్నాథ్ నాయుడు, హర్షవల్లి లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు లయన్ తర్లాడ అప్పలనాయుడు తదితరులు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి నిర్వాహకులకు సహకారం అందజేశారు. వయోజన కేంద్రాల ద్వారా నిరక్షరాస్యతను తొలగించి కనీస అక్షర జ్ఞానం కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన అక్షరాస్యులకు శుభాకాంక్షలను తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నారీ శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలు, పిల్లల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గ్రామాల్లో పోలీసు అధికారులు, మహిళలు, విద్యార్థులకు చట్టపరమైన హక్కులు, భద్రతా చర్యలు మరియు జాగ్రత్తల గురించి వివరించారు. మహిళలపై వేధింపులు, గృహహింస, సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే మోసాలు, సైబర్ నేరాలు వంటివి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చిన్నారుల రక్షణ కోసం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలు, తల్లిదండ్రులకు తప్పనిసరిగా తెలుసుకోవాలని చెప్పారు. అదేవిధంగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, కుటుంబ సమస్యలను వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్కు నో చెప్పాలి అని పిలుపునిచ్చారు. మహిళలు ఎటువంటి సమస్యలు ఎదురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, శక్తి యాప్ అలాగే డైల్ 112 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని 31వ డివిజన్ దండి వీధిలో అక్షరాస్యత పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహించిన ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక డివిజన్ ఇన్ఛార్జి, ఏపీ ప్రభుత్వ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విభూతి సూరిబాబు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. డివిజన్ పరిధి సచివాలయంలో ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా చదవడం, రాయడం, ప్రాథమిక లెక్కలు నేర్చుకున్న వయోజనులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అభివృద్ధి సాధించాలంటే అక్షరాస్యత ఎంతో అవసరమన్నారు. ఎమ్మెల్యే గుండు శంకర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు, అలాగే వయోజనుల చదువు పట్ల శ్రద్ధ వహించేలా అధికారులను ప్రోత్సాహపరుస్తూ వయోజనుల్లో కూడా చదువు పట్ల శ్రద్ధ కలిగిస్తున్నట్లు చెప్పారు. వయోజనుల్లో చదువు పట్ల ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రభుత్వం అధికారిక ధృవీకరణ పత్రం అందజేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది రామారావు, చైతన్య, ఆర్పీలు జయలక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిరంలో శ్రీకాకుళం మ్యూజికల్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సద్గురు శ్రీ త్యాగరాజు ఆరాధన ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గుండుశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగరాజస్వామి కర్ణాటక సంగీతానికి చేసిన సేవలు అపారమని తెలిపారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు యువతలో సంగీతంపై ఆసక్తి పెంచుతాయని పేర్కొన్నారు. అకాడమీ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. తెల్ల గుమ్మడికాయ ఎంతో మంచిదో మనలో చాలామందికి తెలియదు. దాని గురించి పెద్దగా ప్రచారం కూడా లేదు. కానీ అది బరువు తగ్గించడం కాకుండా ఆస్తమా నివారణ వరకు చాలా రకాల ప్రయోజనాలు కలిగిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. గుమ్మడికాయ అనగానే మనం చీప్గా చూస్తాం. బూడిద గుమ్మడిని దృష్టికి వాడతారు. కాబట్టి ఆటోమేటిక్గా పంకిన్ అనగానే మనలో నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. తెల్ల గుమ్మడికాయలు అందంగా ఉండటమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. వీటిని బొల్లి గుమ్మడికాయలు అని కూడా అంటారు. నిజానికి వీటిలో పసుపు, ఆరెంజ్, బ్రౌన్, నలుపు కూడా చాలా రకాలు ఉంటాయి. ఇంగ్లాండ్లో తెల్ల గుమ్మడిని డెకరేషన్ కోసం వాడుతూ ఉంటారు. హలోనీస్ పండుగలు వచ్చినప్పుడు గుమ్మడికాయల్ని దెయ్యాల్లాగా డెకరేట్ చేస్తారు. తెల్ల గుమ్మడికాయలో విటమిన్ ఏ, B6, C, E, కెరోటిన్, ల్యూటిన్, జిలాంథిన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, ఫాలిక్, నియాసిన్, థియామైన్ ఉంటాయి. అందుకే ఇవి ఎంతో ఆరోగ్యకరం. అధిక బరువు పెరగడానికి, గుండె జబ్బులు రావడానికి కారణం అయ్యే చెడు కొలెస్ట్రాల్ని తెల్ల గుమ్మడికాయలు తగ్గిస్తాయి. కారణం వీటిలో పెటోస్టైరాయిడ్స్ ఉంటాయి.
హై బీపీ ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు తెల్ల గుమ్మడికాయను పండుకుని తినడం చాలా మంచిది. మనకు టెన్షన్, ఒత్తిడి తగ్గాలంటే లిప్టోప్రాన్ అనే అమినో యాసిడ్ అవసరం. దీన్ని శరీరం ఉత్పత్తి చెయ్యలేదు, కానీ తెల్ల గుమ్మడికాయలో ఇది ఉంటుంది కాబట్టి టెన్షన్ పడేవారు తెల్ల గుమ్మడికాయ వేయడం మేలు. విటమిన్ ఏ, లుటీనియన్, జిలాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ తెల్ల గుమ్మడికాయలు ఉంటాయి. ఇవి కళ్లకు అన్ని విధాలుగా కాపాడగలవు, కాంట్రాక్ట్ సమస్యలను తగ్గించగలవు, కంటి చూపు మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు తెల్ల గుమ్మడికాయను వండుకుని తినాలి. ఇది కీళ్ల నొప్పులను బాగా తగ్గిస్తుంది. గుమ్మడికాయ గింజలు కూడా తినాలి. ఇవి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఊపిరితిత్తుల్లో ఉండే సూక్ష్మక్రిములు, ఇతర విష పదార్థాలను తెల్ల గుమ్మడికాయలు తరిమేస్తాయి. ఆస్మా ఉన్నవారు తరచూ తెల్ల గుమ్మడికాయ కూరల్లో వాడాలి. మంచి ఫలితం కనిపిస్తుంది. తెల్ల గుమ్మడికాయలో థెరప్యూటిక్ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థను సరిచేస్తాయి. పొట్టలో గ్యాస్ పోతుంది, అల్సర్లు తగ్గుతాయి, అజీర్తి పోతుంది. వీర్య గ్రంథి క్యాన్సర్ను తగ్గించడంలో గుమ్మడికాయ గింజలు బాగా పనిచేస్తాయి. తెల్ల గుమ్మడి గింజల్లో ఉండే కెరోనాటైడ్స్ జింక్ పోస్టేజ్ క్యాన్సర్ని అడ్డుకుంటాయని పరిశోధనలో తేలింది. ఈ రోజుల్లో అంతా కాలుష్యం, రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి కదా. అలా అవ్వకుండా ఉండేందుకు తెల్ల గుమ్మడికాయ జ్యూస్ తాగితే రకరకాల పోషకాలు అంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది, ఇన్ఫెక్షన్లు రావు. తెల్ల గుమ్మడికిని వాడే ముందు వైద్యులను సంప్రదిస్తే శరీర తత్వాన్ని బట్టి వారు వైద్యాన్ని అందజేస్తారు. ఈ వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఉత్తమ త్యాగులు సమాజమునకు తెలియకుండానే ఉపయోగపడి వారి చింతన కన్నీటి ధారలో కరిగిపోతారు, సత్యంలో ఐక్యం అవుతారు. ఊహించేవారికి మనస్సులోనే స్వర్గం వీలవుతుంది. విశ్వసించేవారికి హృదయంలో అనుభూతి సత్యమవుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.